ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంతో? వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు, ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక్క సంతకం. అసలు ధనుంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు. మరి ఏం సంబంధం? ఇంకొక ఆయన బాలాజీ గోవిందప్ప, ఇంకొక ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో, నాట్ వన్ కంపెనీ బట్ మల్టిపుల్ కంపెనీస్, వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైం డైరెక్టర్. ఆయన ఏపీలోనే ఉండరు. ఆయన వికాట్ గ్రూప్ కంపెనీల్లో హోల్ టైం డైరెక్టర్. వికా అనేది యూరప్లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ. వికాట్. అలాంటి కంపెనీలో హోల్ టైం డైరెక్టర్. వీళ్ళకి టైం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాత్రులు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కపెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది. నా పనులు చక్కపెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు, నా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ నాకున్నారు. ఆయన అసలు వికా అనేది నా కంపెనీ కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు, దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు, నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నుంచి నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను, ఫుల్ టైం డైరెక్టర్లను, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పనిచేస్తారు? కేవలం భారతీయ సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డి కొద్ది వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీ